నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసినారు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి క్రీస్తు అనే పస్కా పశువు నీ కొరకు నా కొరకు వధింపజేసినాడు. ఇది ఘనమైన త్యాగం. పులి అని రొట్టెలతో పండుగ ఆచరించాలి, పులిపిండితో ఆచరింపకూడదు. నిజమే, ఇది నూతన సంవత్సరము లేదా యేసు ప్రభువారు జన్మించి 8వ దినము. అందువలన ఆయన తల్లి గర్భమందుండగానే దేవుడు ఆయన దూత చేత సెలవిచ్చిన మాట ప్రకారము ఆయనకి యేసు అని నామకరణం చేసినారు. మంచిదే. ఏదో దీన్ని మనము ఆచారముగా పండుగగా జరుపుకూడదు కానీ ఆయన ఒక ప్రణాళిక చొప్పున ఆయన కుమారుడు పంపించినాడు. ఎలాంటి ప్రణాళిక తెలుసా? ఒక గొప్ప ప్రణాళిక. శత్రువేమో చెదరగొట్టడానికి ప్రణాళిక వేసినాడు. అయితే దేవుడైతే గొప్ప ప్రణాళికతో మొట్టమొదట ఆదాము అవ్వలను శత్రువు చెడగొట్టినాడు. అయితే చెదరిపోయిన నిన్ను నన్ను ఆయనకి సమీపస్తులుగా చేసుకునటానికి మరలా ఆయన కుమారుడు పంపినాడు. అయితే ఈ ప్రణాళికను కూడా శత్రువు చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నములు చేసినాడు. అయితే దేవుడు ఆయన కుమారుడిని కాపాడి నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి పంపినాడు. గొప్ప ప్రణాళిక అంటే పరిశుద్ధురాలైన మరియను ఎంచుకున్నాడు, నీతిమంతుడైన యేసేపును ఎంచుకున్నాడు, దేవుని దూతలైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు, జ్ఞానులను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే శత్రువు వారిని చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తే మరియ యొక్క మనస్సులో కూడా మార్పు తీసుకురావాలని శత్రువైన సాతాను వేరే స్వభావం పెట్టినది. అయ్యో, ఆమెకు లేఖనములు తెలుసు, అయినను ఆలోచించి అయ్యో నేను పురుషుని ఎరుగని దాన్నే. నీతిమంతుడైన యేసేపు కూడా నీతిమంతుడై ఉండి రహస్యముగా విడనాడవాలని చూస్తున్నాడు. అక్కడ కూడా కొంచెము శత్రువు పని చేయటం అనిపించినది. ఆ తర్వాత జ్ఞానులను ఎంచుకుని ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే వారు గర్విష్ఠులై దారి తొలగినారు. అక్కడ శత్రువు పనిచేసినది. అయితే సహోదరి సహోదరుడా, శత్రువు వారిని ఏలినప్పటికీ దేవుడు ఆయన దూతల ద్వారా వారిని హెచ్చరించినప్పుడు గ్రహింపు కలిగి మరలా తిరిగి దేవుని యొక్క మార్గంలో నడవటానికి, దేవుని యొక్క ఉద్దేశ్యములు నెరవేర్చటానికి తాము అప్పగించుకున్నారు. ఈ దినములలో కూడా ఆదాము మొదలుకొని యేసు ప్రభువారు ఇది లోకంలోనికి వచ్చినప్పుడు మరియు ఈ దినములలో కూడా శత్రువు మనుషులను వాడు